కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం వద్ద బస్సు ప్రమాదంలో కీలకం కానున్నారు ఎరిస్వామి. ప్రమాదం జరిగిన సమయంలో బైక్పై శివశంకర్తో పాటుగా మరో వ్యక్తి ఎరిస్వామి ఉన్నట్లుగా సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత ఎరిస్వామి ఏమయ్యాడు? బైక్ను ఢీకొట్టిన తర్వాత ఎరిస్వామి ఎక్కడికి వెళ్లారు? ఈ ప్రమాదంలో ఎరిస్వామి బయటపడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎరిస్వామి పోలీసుల అదుపులో ఉన్నాడా? ఈ ప్రమాదంలో ఏం జరుగుతోంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఎరిస్వామి ఎక్కడున్నాడనేటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసుల అదుపులో ఏమన్నా ఉన్నాడా? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అది ఖచ్చితంగా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క సంఘటనా స్థలంలో ఏదైతే యాక్సిడెంట్ జరిగిన సమయంలో మనం చూసుకున్నట్లయితే యొక్క సీసీ ఫుటేజ్లో అయితే పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్ళిన సమయంలో శివశంకర్తో పాటు బైక్పై ఈ యొక్క ఎర్రిస్వామి కూడా ఉండడం జరిగింది. మనం విజువల్లో చాలా స్పష్టంగా చూసిన పరిస్థితి. అయితే ఆ యొక్క పెట్రోల్ బంక్ నుండి ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిన స్పాట్ దాకా అంటే 15 నిమిషాలు ఈ యొక్క ఎర్రిస్వామి కూడా ఈ యొక్క బైక్ మీద ఉన్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ యొక్క శివశంకర్ అయితే మృతి చెందాడు. ఈ యొక్క ఎర్రిస్వామి మాత్రము అదే బైక్ మీద ఉన్నాడా? ఆ సమయంలో ఏమైనాడనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే ఈ యొక్క శివశంకర్ అయితే చనిపోవడం జరిగింది. ఈ యొక్క ఎర్రిస్వామి ఏమన్నా గాయాలతో బయటపడిన యొక్క ఎర్రిస్వామి ఏమైనాడు? పోలీసు అదుపులో ఉన్నాడా? ఇటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే మనం సీసీ ఫుటేజ్లో చూసిన విధంగా అయితే ఈ యొక్క శివశంకర్తో పాటు బైక్పై ఉన్న వ్యక్తి ఎర్రిస్వామి అయితే ఉన్నాడు. ఎర్రిస్వామి అయితే ఈ యొక్క ఆ తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత ఏమైనాడనే ఒక అనుమానాలు అయితే కనపడుతున్నాయి. మనకున్న సమాచారం మేరకు ఈ యొక్క ఎర్రిస్వామిని పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో తెలియాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎర్రిస్వామి యొక్క స్టేట్మెంట్ అనేది చాలా కీలకంగా మారనుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రమాదానికి 19 మంది సజీవ దహనం కావడానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన తర్వాతనే ఈ యొక్క బస్సు పూర్తిగా దగ్ధమైంది. 19 మంది చనిపోవడానికి కారణమైంది. అయితే ఈ యొక్క పూర్తి స్థాయిలో అయితే విచారణ అయితే జరగాలి. ఏదైతే బైక్ పై ఉన్న ఇద్దరిలో శివశంకర్ ఇప్పటికే చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరి ఎర్రిస్వామిని ఏ విధంగా విచారణ చేస్తున్నారు, అసలు ఏ కోణంలో విచారణ చేస్తున్నారు అనేది పూర్తిగా తెలియాలి ఉంది. సిద్ధు, కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి ముందు పెట్రోల్ బంక్లోకి బైకర్ శివశంకర్ వెళ్ళగా దృశ్యాలు వైరల్గా మారాయి. పెట్రోల్ కొట్టించుకునేందుకు శివశంకర్ అక్కడికి వెళ్ళాడు. అతడితో పాటు మరో యువకుడు బైక్పై ఉన్నట్లుగా సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది. శుక్రవారం కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాదంలో శివశంకర్ మృతి చెందాడు. 13 నిమిషాల వ్యవధిలో అంటే సరిగ్గా 2 గంటల 39 నిమిషాల 50 సెకండ్లకు కావేరీ ట్రావెల్స్ బస్సు పెట్రోల్ బంకు దగ్గర నుంచి క్రాస్ అయింది. ఈ పెట్రోల్ బంక్ బస్సు దగ్ధమైన ప్రాంతానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఇక్కడి నుంచి బస్సు క్రాస్ అయిన 5 నిమిషాల్లోపే ప్రమాదం జరిగింది. శివశంకర్తో పాటు వచ్చిన మరో యువకుడు ఎర్రిస్వామిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల అదుపులో ఎర్రిస్వామి ఉన్నట్లు సమాచారం. పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా ముందుగా అనుకున్నట్లుగా కాకుండా కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి ముందే మరో వాహనం హిట్ చేసి వెళ్ళిపోయిందా, లేదా పైకి లేచి శివశంకర్ కింద పడి మృతి చెందాడా అనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శివశంకర్ కింద పడిపోయిన తర్వాత హైవేపై బైక్ అలాగే ఉండిపోయిందా? ఆ వెంటనే వచ్చిన కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ను ఈడ్చుకుంటూ 300 మీటర్ల వరకు వెళ్ళిందా? దీంతో పెట్రోల్ ట్యాంక్ లీక్ అయి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. బైక్ను కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లడంతో పెట్రోల్ ట్యాంక్ లీక్ అయి మంటలు వ్యాపించినట్లుగా నిన్న పోలీసు అధికారులు చెప్పారు. ఇవాళ ప్రమాదం గురించి కొత్త కోణం బయటకు రావడంతో ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, యొక్క ప్రమాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎర్రిస్వామి కూడా పోలీసు అదుపులో ఉన్నట్టుగా సమాచారం. అసలు బైక్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేటువంటి దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా సమాచారం. అప్డేట్స్ ఏంటి మూర్తి? సిద్ధు, కర్నూలు జిల్లాలో జరిగి చూసినటువంటి చిన్న టేకూరు వద్ద జరిగినటువంటి బస్సు ప్రైవేట్ కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో కొత్త కోణాలు అనేవి వెలుగు చూస్తున్నాయి. ఏదైతే పెద్ద టేకూరు వద్ద ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద ఏదైతే 2 గంటల 26 నిమిషాలకు వచ్చినటువంటి 2 గంటల 22 నిమిషాల నుంచి 28 నిమిషాల వరకు కూడా ఈ యొక్క పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టించుకుని ఇది చిన్న టేకూరు మీదుగా హైవేలో వెళ్తున్నటువంటి శివశంకర్, అతనితో పాటు వెనుక కూర్చున్నటువంటి ఎర్రిస్వామి, ఏదైతే తుగ్గలి మండలం రామాపురానికి చెందినటువంటి ఎర్రిస్వామిగా పోలీసులు గుర్తించారు. అతను ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అతను ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఈ యొక్క హైవే పైన అతను ముందుగా పెట్రోల్ పట్టించుకుని వెళ్ళిపోయిన తర్వాత శివశంకర్ నేరుగా చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. చిన్న టేకూరు వద్ద 3 కిలోమీటర్ల దూరంలో ఇదే మార్గంలో రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత రోడ్డుపై పడిపోయినటువంటి బైక్ను తీసుకునే క్రమంలో అతి స్పీడ్గా వస్తున్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టడంతో ఒక్కసారిగా ఆ బస్సు కింద ఈ యొక్క బైక్ ఉండిపోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఒక పెట్రోల్ ట్యాంక్ నుంచి కారినటువంటి పెట్రోల్ ఆధారంగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్తో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఈ యొక్క ఘోర బస్సు ప్రమాదానికి కారణమైనట్లుగా ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. పోలీసుల విచారణలో కొన్ని వాస్తవాలు అనేవి ఎర్రిస్వామి చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చాలా కీలకం కాబోతోంది. ప్రధానంగా సీసీ ఫుటేజ్లో చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత వెళ్ళినటువంటి 13 నిమిషాల నిడివి గ్యాప్ అయితే ఉంది. ఈ 13 నిమిషాల్లో ముందుగా వెళ్ళినటువంటి ఈ యొక్క శివశంకర్ అనుకోని విధంగా ముందుగా ఒక అన్నోన్ వెహికల్ ఢీ కొట్టడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ప్రాణాలతో ఉన్నటువంటి ఎర్రిస్వామి ఆ రోడ్డు మీద ఉన్నటువంటి యొక్క శివశంకర్ను బైక్ను రోడ్ నుంచి రోడ్డు వెనక వైపుకు లాగే క్రమంలో ఒక్కసారిగా హై స్పీడ్తో వస్తున్నటువంటి యొక్క ప్రైవేట్ ట్రావెల్ బస్సు బలంగా ఢీ కొట్టడంతోనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా నిన్న పోలీసులు డీఐజీ కోయ ప్రవీణ్ కావచ్చు, ఎస్పీ విక్రాంత్ పటేల్ కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి పోలీసులు కొత్త కోణంలో విచారిస్తున్నారు. ఎర్రిస్వామి చెప్పినటువంటి ప్రాథమిక ఆధారాలను బట్టి చాలా కీలకమైన విషయాలు వెలుగు చూసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 13 నిమిషాల వెనక వైపు చాలా ఆలస్యంగా రావడం, ఆ వెనక ముందుగానే అతను ఆ ప్రమాదానికి మద్యం మత్తులో ఉన్నాడు అన్నటువంటి కొంత అనుమానాలు కూడా వస్తున్న నేపథ్యంలో ముందస్తుగా అతనికి అన్నోన్ వెహికల్ ఢీ కొట్టడంతో చనిపోయిన తర్వాత రోడ్డు పైన ఉన్నటువంటి వెహికల్ను తీసే క్రమంలో ఒక్కసారిగా హై స్పీడ్తో వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు యొక్క 2 వీలర్ను ఈడ్చుకుంటూ వెళ్ళిపోయిందన్న విషయాన్ని పోలీసులు నిర్ణయం స్పష్టం చేశారు. ఈ విషయాల కోణంలో ఎర్రిస్వామి స్టేట్మెంట్ అనేది చాలా కీలకం కాబోతోంది. ఆ కోణం దిశగానే పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. మరోవైపు ట్రావెల్స్ డ్రైవర్గా ఉన్నటువంటి శివనారాయణ కూడా, లక్ష్మయ్య కూడా పోలీసుల అదుపులో ఉన్న నేపథ్యంలో లక్ష్మయ్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా, ఎర్రిస్వామి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు లోతుగా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్త కోణం అయితే ఈ యొక్క ప్రమాదానికి దారితీసినటువంటి పరిస్థితులన్నీ కూడా పోలీసులు లోతుగా విచారిస్తూ ఉన్నారు.